నిజామాబాద్ జిల్లాలోని 3వ టౌన్ పోలీస్ అధికారులు ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఒక 20 లక్షల విలువైనటువంటి సిగరెట్ వ్యాన్ అయితే మన పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో క్లియర్ కట్గా ఏదైతే హరిబాబు గారు ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఈ వెహికల్లో దాదాపు 20 లక్షల విలువైనటువంటి సిగరెట్ ప్యాకెట్ల ఆనవాళ్ళు ఉన్నాయి. దీంట్లో వాళ్ళు జిఎస్టీ కట్టకుండా వాళ్ళు రాష్ట్రాలు దాటిస్తూ ఉన్నారు అనే ఒక పక్క సమాచారంతోనైతే 3వ టౌన్ పోలీస్ అధికారులు ఆ వ్యాన్ అయితే పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కావచ్చు, ధూమపానం ఖచ్చితంగా అది నిషేధం అని చెప్పినా కూడా ఇవాళ జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ బాస్లు దీనిపైన చర్య తీసుకోవాలా. ఎందుకంటే ప్రధాన కూడల్లో ఉన్నటువంటి పాన్ షాప్లు కావచ్చు, ఏవైతే మనకి కోకాలలో ఈ సిగరెట్ ప్యాక్లు దొరికిన తర్వాత చాలా మంది రోడ్లపైనే బహిరంగ ప్రదేశాలు లోనే ఈ సిగరెట్ పట్టడం అనేది చాలా మంది కూడా ఇబ్బందిని కలుగజేస్తుందని చెప్పినా కూడా వాళ్ళకు ఇలాంటి రూల్స్ అనేది కూడా ఎవరికి పట్టనట్టు ఇలా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన అయితే చాలా మంది ఇవాళ మహిళలు అయితే చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రధాన కూడల నుంచి వెళ్తున్నామంటే అక్కడ కొంతమంది ఆకతాయిలు ఈఫ్ టీజింగ్ చేయడం కావచ్చు, సిగరెట్లు పట్టుకుంటూ వాళ్ళపైకి పొగను వదలడం కావచ్చు, ఇట్లాంటి ఇన్సిడెంట్లకు సంబంధించి చాలా న్యూస్ ఆర్టికల్స్ మనం విన్నాం, చాలా న్యూస్ వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. సో తాజాగా ఏదైతే ఈ 20 లక్షల విలువైనటువంటి సిగరెట్ ప్యాకెట్ల వ్యాన్ని పట్టుకున్న తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడదాం. సో నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నటువంటి ఈ సిగరెట్ల సంబంధించినటువంటి వ్యాన్ని 3వ టౌన్ పోలీస్ అధికారులు పట్టుకున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దీంట్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర నుంచి జిఎస్టీ చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. దీంట్లో సుమారు 20 లక్షలకు పైగా సిగరెట్ ప్యాకెట్లకు సంబంధించినటువంటి విలువ అయితే ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. దీంతో ఏదైతే ఈ వ్యాన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళపైన పలు సెక్షన్ల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు అని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది. సో అనంతరం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వాళ్ళకైతే ఈ వ్యాన్ అయితే అప్పగించినట్లు మనకి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో 3వ టౌన్ ఎస్ఐ అయినటువంటి హరిబాబు ఈ వెహికల్ ని పట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళకి అధికారులకైతే పట్టించిన తర్వాత ఎవరైతే ఈ అక్రమ దందా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుంటే మనము ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, కొంతమంది మహిళలతో కూడా మనము కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం జరిగింది. ఏవైతే బస్ స్టాండ్ ప్రాంతాలు లేకపోతే ఏవైతే మనకి ప్రధాన కూడలుగా ఉన్నటువంటి ప్రాంతాలలో పాన్ షాప్లలో, దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఏవైతే ఆ కోకాలలో ఈ సిగరెట్ ప్యాకెట్లను పెట్టి అమ్మడం, మరి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ షాప్స్ కి పర్మిషన్ ఇస్తున్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రతి సినిమా టైటిల్లో మనం చూస్తూ ఉంటాం, స్టార్టింగ్ లో ఏవైతే మనకి టైటిల్స్ లో చూసాం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం చేయకూడదు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా, ఎంత నెత్తి బాదుకున్నా కూడా ఇవాళ ఎవరు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించని పరిస్థితి. సో ఇవన్నీ కూడా స్క్రీన్ పైన మాత్రమే పరిమితం, ఇది నిజ జీవితంలో ఈ ఫార్ములా అనేది సెట్ కాదు అనేటట్టుగా ఇవాళ కొంతమంది యంగ్స్టార్స్ అయితే ఇవాళ వాళ్ళ ఏదైతే మద్యపానం కావచ్చు, ధూమపానం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ పోలీస్ వ్యాన్ వస్తుందంటే కూడా ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఒక దాదాపు 7-6 years బ్యాక్ ఖచ్చితంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేసినా కూడా వాళ్ళని పట్టుకొని లోపల తీసుకొని వేసేస్తుండే, వాళ్ళపైన పిట్టి కేసో ఏదో ఒకటి వేసేసి వాళ్ళకి భయం చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ అని ఇస్తుండే. ఇలా అది లేదు ఇది లేదు. దాంతో పాటు నేను ఒక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇలా పవిత్రమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో కూడా బియర్ బాటిల్స్, దాంతో పాటు ఏవైతే మనకి సిగరెట్ పీకలు ఏవైతే ఉన్నాయో వాటి దర్శనం కూడా మనకు కలుగుతాం ప్రతి ఏరియాలో. మరి ఎలా వస్తున్నాయి, అసలు ఎట్లా ఇస్తున్నారు, ఒక దేవస్థానం ఉన్న ప్లేస్ లో ఆ షాప్లకి అనుమతి ఎట్లా ఇస్తా ఉన్నారు అనే దానిపైన కూడా మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు రెస్పాండ్ కాలేకపోతా ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆర్టికల్స్ మనం వింటున్నాం, ఏవైతే దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవస్థానాలలో కూడా ఇవాళ బియర్ బాటిల్స్, మందు బాటిల్ ఇవాళ మనకు కనిపించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో ఎవరైతే ఈ దందా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా లైసెన్స్ ఉందా, లేకపోతే వాళ్ళ ప్రదేశం ఎక్కడ ఉంది, అంటే వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్లేస్ ఎలా ఉంది అనే దాన్ని చూసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలా. లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా సివియర్గా పనిష్మెంట్స్ కూడా తీసుకోవాలా. వాళ్ళ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాలా అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ సిగరెట్ వ్యాన్ పట్టుపడడం అనేది నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవాలా. దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ అక్రమ దందా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక స్మగ్లర్లుగా మనం చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు.
మరి మహారాష్ట్ర నుంచి తెలంగాణలో, అది మహారాష్ట్ర బార్డర్ అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం. మరి సాలూరాలో ఏవైతే మనకి చెక్ పోస్టులుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో వాళ్ళందరినీ దాటేసి నిజామాబాద్ జిల్లాకి ఎంటర్ అవుతా ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మనకి దీంట్లో క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలా, ఎవరైతే అక్కడ చెక్ పోస్టులలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మామూలు పర్వం అనేది నడుస్తుంది. అక్కడ చేతులు తడిసిన తర్వాతనే ఆ వెహికల్స్ ని వదిలేస్తున్నారు. వదిలేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక సిన్సియర్ గా ఉన్నటువంటి అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత వాటిని సీజ్ చేస్తాం. సో ఏదేమైనప్పటికీ ఇది ఫైనల్ గా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతా ఉంది. దీనిపైన జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలీస్ బాసెస్ అయితే ఒక నిఘా అయితే వేసి ఉంచాలా అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని 3వ టౌన్ పోలీస్ అధికారులు ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఒక 20 లక్షల విలువైనటువంటి సిగరెట్ వ్యాన్ అయితే మన పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో క్లియర్ కట్గా ఏదైతే హరిబాబు గారు ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ వెహికల్లో దాదాపు 20 లక్షల విలువైనటువంటి సిగరెట్ ప్యాకెట్ల ఆనవాళ్ళు ఉన్నాయి. దీంట్లో వాళ్ళు జిఎస్టీ కట్టకుండా వాళ్ళు రాష్ట్రాలు దాటిస్తా ఉన్నారు అనే ఒక పక్క సమాచారంతోనైతే 3వ టౌన్ పోలీస్ అధికారులు ఆ వ్యాన్ అయితే పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కావచ్చు, ధూమపానం ఖచ్చితంగా అది నిషేధం అని చెప్పినా కూడా ఇవాళ జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ బాస్లు దీనిపైన చర్య తీసుకోవాలా. ఎందుకంటే ప్రధాన కూడల్లో ఉన్నటువంటి పాన్ షాప్లు కావచ్చు, ఏవైతే మనకి కోకాలలో ఈ సిగరెట్ ప్యాక్లు దొరికిన తర్వాత చాలా మంది రోడ్లపైనే బహిరంగ ప్రదేశాల్లోనే ఈ సిగరెట్ పట్టడం అనేది చాలా మంది కూడా ఇబ్బందిని కలుగజేస్తుందని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళకు ఇలాంటి రూల్స్ అనేది కూడా ఎవరికి పట్టనట్టు ఇలా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన అయితే చాలా మంది వాళ్ళ మహిళలు అయితే చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రధాన కూడల నుంచి వెళ్తున్నామంటే అక్కడ కొంతమంది ఆకతాయిలు ఈఫ్ టీచింగ్ చేయడం కావచ్చు, సిగరెట్లు పట్టుకుంటూ వాళ్ళపైకి పొగను వదలడం కావచ్చు, ఇట్లాంటి ఇన్సిడెంట్లకు సంబంధించి చాలా న్యూస్ ఆర్టికల్స్ మనం విన్నాం, చాలా న్యూస్ వీడియోస్ కూడా మనం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. సో తాజాగా ఏదైతే ఈ 20 లక్షల విలువైనటువంటి సిగరెట్ ప్యాకెట్ల వ్యాన్ని పట్టుకున్న తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడదాం. సో నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నటువంటి ఈ సిగరెట్ల సంబంధించినటువంటి వ్యాన్ని 3వ టౌన్ పోలీస్ అధికారులు పట్టుకున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో దీంట్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర నుంచి జిఎస్టీ చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. దీంట్లో సుమారు 20 లక్షలకు పైగా సిగరెట్ ప్యాకెట్లకు సంబంధించినటువంటి విలువ అయితే ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. దీంతో ఏదైతే ఇది ఈ వ్యాన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళపైన పలు సెక్షన్ల పైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు అని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది. సో అనంతరం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వాళ్ళకైతే ఈ వ్యాన్ అయితే అప్పగించినట్లు మనకి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దీంట్లో 3వ టౌన్ ఎస్ఐ అయినటువంటి హరిబాబు ఈ వెహికల్ ని పట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళకి అధికారులకైతే పట్టించిన తర్వాత ఎవరైతే ఈ అక్రమ దందా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు, వాళ్ళంతా కూడా అప్రమత్తం అయ్యారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుంటే మనము ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, కొంతమంది మహిళలతో కూడా మనము కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం జరిగిందండి. ఏవైతే బస్ స్టాండ్ ప్రాంతాలు లేకపోతే ఏవైతే మనకి ప్రధాన కూడలుగా ఉన్నటువంటి ప్రాంతాలలో పాన్ షాప్లలో, దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఏవైతే ఆ కోకాలలో ఈ సిగరెట్ ప్యాకెట్లను పెట్టి అమ్మడం, మరి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ షాప్స్ కి పర్మిషన్ ఇస్తున్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రతి సినిమా టైటిల్లో మనం చూస్తూ ఉంటాం, స్టార్టింగ్ లో ఏవైతే మనకి టైటిల్స్ లో చూసాం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం చేయకూడదు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా, ఎంత నెత్తి బాదుకున్నా కూడా ఇవాళ ఎవరు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించని పరిస్థితి. సో ఇవన్నీ కూడా స్క్రీన్ పైన మాత్రమే పరిమితం, ఇది నిజ జీవితంలో ఈ ఫార్ములా అనేది సెట్ కాదు అనేటట్టుగా ఇవాళ కొంతమంది యంగ్స్టార్స్ అయితే ఇవాళ వాళ్ళ ఏదైతే మద్యపానం కావచ్చు, ధూమపానం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇలా పోలీస్ వ్యాన్ వస్తుందంటే కూడా ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఒక దాదాపు 7-6 years బ్యాక్ ఖచ్చితంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేసినా కూడా వాళ్ళని పట్టుకొని లోపల తీసుకొని వేసేస్తారు, వాళ్ళపైన పిట్టి కేసో ఏదో ఒకటి వేసేసి వాళ్ళకి భయం చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ అని ఇస్తుండే. ఇలా అది లేదు ఇది లేదు. దాంతో పాటు నేను ఒక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నా, ఎందుకంటే ఇలా పవిత్రమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో కూడా బియర్ బాటిల్స్, దాంతో పాటు ఏవైతే మనకి సిగరెట్ పీకలు ఏవైతే ఉన్నాయో వాటి
దర్శనం కూడా మనకు కలుగుతాం ప్రతి ఏరియాలో. మరి ఎలా వస్తున్నాయి, అసలు ఎట్లా ఇస్తున్నారు, ఒక దేవస్థానం ఉన్న ప్లేస్ లో ఆ షాప్లకి అనుమతి ఎట్లా ఇస్తా ఉన్నారు అనే దానిపైన కూడా మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు రెస్పాండ్ కాలేకపోతా ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆర్టికల్స్ మనం వింటున్నాం. ఏవైతే దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవస్థానాలలో కూడా ఇవాళ బియర్ బాటిల్స్, మందు బాటిల్ ఇవాళ మనకు కనిపించడం అనేది నిజంగా బాధకరం అని చెప్పుకోవాలా. సో ఎవరైతే ఈ దందా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా లైసెన్స్ ఉందా, లేకపోతే వాళ్ళ ప్రదేశం ఎక్కడ ఉంది, అంటే వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్లేస్ ఎలా ఉంది అనే దాన్ని చూసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలా. లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా సివియర్గా పనిష్మెంట్స్ కూడా తీసుకోవాలా. వాళ్ళ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాలా అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ సిగరెట్ వ్యాన్ పట్టుపడడం అనేది నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవాలా. దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ అక్రమ దందా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక స్మగ్లర్గా మనం చెప్పుకోవాలా. వీళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. మరి మహారాష్ట్ర నుంచి తెలంగాణలో, అది మహారాష్ట్ర బార్డర్ అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం. మరి సాలూరాలో ఏవైతే మనకి చెక్ పోస్టులుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో వాళ్ళందరినీ దాటేసి నిజామాబాద్ జిల్లాకి ఎంటర్ అవుతా ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మనకి దీంట్లో క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలా. ఎవరైతే అక్కడ చెక్ పోస్టులలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మామూలు పర్వం అనేది నడుస్తుంది. అక్కడ చేతులు తడిసిన తర్వాతనే ఆ వెహికల్స్ ని వదిలేస్తున్నారు. వదిలేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక సిన్సియర్ గా ఉన్నటువంటి అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత వాటిని సీజ్ చేస్తాం. సో ఏదేమైనప్పటికీ ఇది ఫైనల్ గా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతా ఉంది. దీనిపైన జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలీస్ బాసెస్ అయితే ఒక నిఘా అయితే వేసి ఉంచాలా అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం.